మండలంలో మున్సిపల్ ఎలక్షన్ వస్తుందిగా, ఎవరు గెలవబోతుంది? ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులకు 16 వార్డులు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. దానికి అనుగుణంగా మా 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కీర్తిశేషులు మాడుగుల నట్వర్ గారు కుమార్తె అగు భవానీ లత గారు భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతోని ముందుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళలకు 2500 రూపాయలు లేవు, పింఛని 4000 పింఛని లేదు, కళ్యాణ లక్ష్మి తీసుకోకరి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం పోయింది, రైతు బంధు పోయింది. పేద ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చింది కానీ పనులు చేసిన దాఖలు లేవు అని. రైతు బంధు వేస్తా అన్నాడుగా సంక్రాంతి తర్వాత. రైతు బంధు మీరు తీసుకోకరి 15,000 ఇస్తా అన్నాడు, 12,000 సంవత్సరం ఎగ్గొట్టిండు. మొన్న కూడా యాసింగ్ కూడా పర్లేదు రైతు బంధు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ముందు వేద్దాం అనుకున్నాను కానీ అది 3 ఎకరాల వరకే అని అన్నాడు. కానీ 3 ఎకరాలు లేవు, 5 ఎకరాలు లేదు. అది ఇప్పుడు దయాకర్ ఎందుకు ఓడగొట్టినాను? దయాకర్ రావు గారికి ఓడగొడతానికి గల కారణం ఇదే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలతోని ప్రజలు నమ్మించిండు. 6 గ్యారంటీలు అమలు కాలే కదా. ఏమి ఒక ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అది వద్దని వాళ్ళే అంటారు. ఆధార్ కార్డు ఇచ్చిండు, ప్రజలను తిరిగి రాపమ్మని చెప్తారు అంతే తప్ప కానీ పని చేసుకొని బతుకోమని చెప్పలేదు. ఆ ఫ్రీ బస్సు పెట్టేందుకు ఏం కదా అర్థమైతే లేదు అసలు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, సాదిమో గారికి ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు రుణమాఫీలు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెర్లను కుంటలను నింపి పెట్టింది. ఇవాళ ఏది కేసీఆర్ ప్రభుత్వమే. మనకు మొన్న వదిలిండు రాజ్యం గాడి, మొన్న వదిలిండు రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్లు. రైతులు బీమా ఇచ్చిండు, రైతులు గోసపడతారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. 10 ఏళ్ళ నుంచి ఏం చేయలే, మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు తీర్చడానికి ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు అప్పు తెస్తేనే కాళేశ్వరం తయారైంది. అప్పు తెస్తే పథకాలు, నువ్వు కూడా అప్పులు తెచ్చి ఈ పథకాలు అమలు చేస్తలేవుగా. అప్పులు తెస్తాను అప్పులు దేకే ఉండలేదు రేవంత్ రెడ్డి గారు. అప్పులు తెచ్చి మేము పనులు కూడా చేస్తాడు, ప్రజలకు వినియోగిస్తలేడు కదా. ఎర్రబెల్లి దయాకర్ ఇప్పుడు తొర్రూరు మండలంలో ఏమైనా అభివృద్ధి చేశారన్న? సార్ వచ్చిన కానిచోని తొర్రూరు మున్సిపాలిటీ అయింది, తొర్రూరు ఆర్డీఓ ఆఫీస్ అయింది, తొర్రూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు దయనగర్ ఇవాళ 2 కోట్ల రూపాయలతో 7వ వార్డులో కనపడుతుంది. యతిరాజరావు గారి పార్కు, ట్యాంక్ బండ్ కూడా సారు మంజూరు చేసిందే. దానికి కొంత కారణాల వల్ల ఆగిపోయి ఇప్పుడు మేడం గారు వచ్చింది, మరి దాన్ని తయారు చేస్తున్నది. అది కూడా ఏమైతే పోతుంది అర్థమైతే లేదు దాని పరిస్థితి కూడా. సారు సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు మొత్తం చేసింది కూడా మొత్తం తొర్రూరును రూపుదిద్దింది, తొర్రూరు మండలం రూపుదిద్దింది దయాకర్ రావు గారే. డబుల్ బెడ్రూములు ఇద్దాం అనే వరకు ఎలక్షన్లు కోడ్ పడ్డది. కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాన్ని వచ్చే గవర్నమెంట్ ఇస్తామని మేము అనుకున్నాం. మాకు గవర్నమెంట్ రాకపోవడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు పంచౌట్ చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో 16 వార్డు ఉన్నాయి కాబట్టి తొర్రూరు మండలంలో ఎన్ని సీట్లు గెలవచ్చు? మేము 16 గెలుస్తామండి. బీఆర్ఎస్ పార్టీ 16 గెలుస్తాం. జెండా మున్సిపాలిటీ ఆఫీసు మీద గులాబీ జెండా ఎగరేస్తాం. ఎవరు కొట్టేస్తారు? నేనా కారు గుర్తుకే. ఎందుకు? మాకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, ఫస్ట్ ఆయన చేసిందే అంతే. ఇప్పుడు 4 ఏళ్ళు వస్తలేదా? ఇస్తలేడు. ఇస్తాన్నాడుగా. ఇయ్యలేదు అసలే ఇయ్యలే. 25,000 వస్తుందా? వస్తలేవు. ఏం వస్తలేదా? వస్తలేవు, ఏం లేవు. ఇల్లు కూడా ఇస్తా అన్నాడు, ఇల్లు కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదు సార్, ఇయ్యలే. ఇస్తా అన్నాడు కానీ ఇక ఆయన ఇయ్యలేకపోయిండు అంతే. మా దయాకరావు కూడా బాగానే చేసిండు. ఏం చేసిండమ్మా? అదే రోడ్డు పోసిండు, పింఛన్ల కోసం చేసిండు, మాకు సాకలు దోపి గాన్లకు కట్టించిండు, అన్ని చేస్తానండి. చీరల ట్యాంకి కట్టిస్తానండి, అది కట్టియలే ఆమె, ఏం చేయలే. ఇప్పుడు ఓడిపోయిండు ఎర్రబెల్లి దయాకర్. ఓడిపోతే అప్పుడు చేసిండు, మరి ఈమె గెలిచి ఏం చేసింది? ఏం చేయలే. కాదు, మీరు గెలిపించుకున్నారు. గెలిపిస్తే చేస్తానన్నది, చెయ్యలే. మా దగ్గరికే రాలే, మా బజార్కే రాలే, అస్సలే రాలే. నేను ఆ ముందటానని అంట అంతే. మాకు ఏం చేయలే. ఈ సోమేశ్వరరావు కూడా ఏం చేస్తాడో ఆయన మాకు తెలియదు. మేము ఎవరైనా చచ్చిపోయినా బతికినా కిత అయినా
మాదా టీఆర్ఎస్ అన్నీ చేస్తాడు, అన్నీ చేసిండు ఆయన. సచ్చిన వాళ్ళకి బతిన వాళ్ళకి వాళ్ళ ఆయన మంచిగా పెడతాడు, మాకు తెలుసు. పొలం ఉందమ్మా మీకు? మాకు పొలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయికి ఉండే ఉంటాను నేను. నాకు 2 బిడ్డలే. ఇప్పుడు 0 కరెంట్ ఫ్రీ అవుతుందా? ఏది లేదు, అది కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఏం చేసినా ఎంత పొగుడుతున్నావు? ఏం చేసిండంటే ఆయనే మంచిగా రైతు బంధు ఇప్పించిండు, పింఛన్లు ఇప్పించిండు, అన్నీ చేసింది ఆయనే. బియ్యాన్ని కూడా ఫ్రీ చేసింది కూడా ఆయనే. ఈయన చేసింది ఏం లేదు, ఏం లేదు. మరి ఎందుకు ఓడగొట్టిన మరి కేసీఆర్ని? కేసీఆర్నా ఆయన అన్ని మాయ మాటలు చెప్పిండు. ఇది ఇస్తా, ఎవరు? ఇక జాబులు ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు. కాతో మాయ మాటలు చేసి అన్నీ వేయించుకున్నాడు. మంచోడు కేసీఆర్, మంచోడు అంతే.